కృష్ణ ధర్మ పరిషత్ ఏకైక లక్ష్యం. కృష్ణుడు బోధించిన కర్మయోగాన్ని అమలు చేస్తూ ఈనాటి భారతీయుల్లో ఆనాటి క్షాత్రాన్ని కణకణంలోనూ రాజేయటం కోసం కృష్ణ ధర్మ పరిషత్ ప్రధానంగా ఆలయాల మీద దృష్టి పెట్టబోతుంది. మొఘలుల కాలం నాటి విచ్ఛిన్నమైన పురాతన ఆలయాలు దత్తత తీసుకొనబడతాయి. వాటికి పునర్వైభవం తేవటం కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన ఆశయం. ఆలయాలకు అనుబంధంగా భగవద్గీత పాఠాలు నిస్వార్థంగా నిర్వహించబడతాయి. గో ఆధారిత వ్యవసాయం చెయ్యబడుతుంది. దానివల్ల వచ్చే ఆదాయం లాభాపేక్ష లేకుండా నో ప్రాఫిట్ విధానంలో దేశ ధర్మ దేవాలయ గోసేవకు వినియోగించబడుతుంది. గోమాత భారం కాదు, వరమని నిరూపించడమే మా లక్ష్యం. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగే ఆలయాల్లో పలుకులు మాత్రమే కాదు, పటుత్వం కూడా పుష్కలంగా ఉంటుంది. పిల్లలు యువతకు కలరియ పట్టులో శిక్షణనివ్వడం జరుగుతుంది. కలరి విద్యకు పరశురాముడు ఆద్యులు. ఆయన నుండి మొదలై పరంపరగా కొనసాగుతోంది కేరళ ప్రాంతంలో. అటువంటి పురాతన సనాతన కలరియ పట్టును అందరికీ, ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాల హిందూ బంధువులందరికీ దగ్గర చెయ్యడమే కృష్ణ ధర్మ పరిషత్ లక్ష్యం. ఇక 500 ఏళ్లుగా మన తాత ముత్తాతలు మొదలు మన వరకు కోటాను కోట్ల హిందువులు నిరీక్షించిన అత్యంత చారిత్రాత్మకమైన జాతీయ కళ అయోధ్యలోని భవ్య రామమందిరం. అక్కడ కాలు మోపటం, బాలరాముని దర్శనం చేసుకోవడం ఈ తరంలోని భారతీయుడి జీవితకాల తపస్సు. దాన్ని విజయవంతం చెయ్యటం కోసం కృష్ణ ధర్మ పరిషత్ 5 ఏళ్ల కాలంలో 5 లక్షల మందిని స్వామి పాదాల చెంతకు చేర్చనుంది. కృష్ణ ధర్మ పరిషత్ అనే ఒక సొసైటీ ఫామ్ చేసినాం మేము. దాని ద్వారా మిత్రులారా జాగ్రత్తగా వినండి, దాని ద్వారా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి 5 లక్షల మందిని మేము అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు